ఇగో రోహిత్ అన్న ఈ రెండో మ్యాచ్లు అయితే నన్ను ఖచ్చితంగా ఆడిపించుకున్నాలా చూడే. నేను ఎంత ఫాములున్నాను అంత లెక్క మర్చిపోయినావా ఏంది? నువ్వు కొంచెం ఉప్పు తగ్గి తమ్ముడు, కొంచెం ఓపిక పట్టు, ఈ అనోసట ఇరికిత్తా గాని. ఇగో రోహిత్ అన్న నువ్వైతే గదే మాట మీదనే ఉండే, మళ్ళా విన్నింగ్ కాంబినేషన్ తొక్క తోలని మాత్రం చెప్పాకు. అసలే ఈ నడుమ పై ఖర్చులు ఎక్కువైపోయినాయి, నన్ను ఖచ్చితంగా ఆడిపించుకున్నాలా చూడు. కనీసం ఒక 2-3 అన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకుంటా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే యాదకొచ్చింది విరాటు. మనం ఎంత లేపుకొని జోపి ఎన్ని సెంచరీలు చప్పరిచ్చినా ఈ నడుమ మనకి ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వస్తలేదు చూడే. నిజంగా చూడే రోహిత్, ఇప్పటి నుంచి మనం సెంచరీలు కాదు, టిప్పుకి 2 నూర్లు చూస్తేనే చూడు మనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేది. ఇంకా ఇప్పటి నుంచి మిషన్ 2 నూర్లు స్టార్ట్ చేద్దాం, ఏమంటావు? గట్టనే స్టార్ట్ చేద్దాం గానీ ఒకవేళ మనం వరుస పెట్టి 2 నూర్లు జోపినా కూడా ఇప్పుడు మన జడ్డు అశ్విన్ ఎంత ఊపు మీద ఉన్నారో నీకు తెలుసు కదనే. అరే వానికి ఆను చూడు, మట్ట సంగ 2-3 వికెట్లు లేపుతారు, ఇంకా గుళ్ళించుకొని 40-50 సప్పరిస్తారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని తన్నుకొని పోతున్నారు. గట్టయితే మనం కూడా బౌలింగ్ ఇద్దామే రోహిత్. దెబ్బకు ప్రతిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నీకన్నొత్తది నాకన్నొత్తది, అంతేగాని పక్కన వాళ్ళకి ఎవ్వనికి పోదు, ఏమంటావు? నేను కూడా గదే అనుకుంటున్నా గానీ మళ్ళా మన ఓనిగాన్లు నాకు ఛాన్సులు ఇత్తలేరని నన్ను వేసుకుంటారేమో చూడే. గీ తొక్కలో కెప్టెన్సీ వల్ల నా 2 కాళ్ళు కట్టేసినట్టు అయిపోయింది. ఈ రోహిత్ అన్న మీరు యాదో బ్యాటింగ్ ఆడుతున్నారు ఆడికరి, అంతేగాని లేనిపోని ప్రయోగాలు అయితే చెయ్యాకరి. గది కూడా నిజమే చూడే చాహులు. ఏదైతే ఏం ఇప్పుడు మన టీంలో కూడా ఆల్రౌండర్లు మచ్చుగైనరు అంటే ఏమంటున్నావే, నాకైతే బొత్తిగా అర్థమైతలేదు. ఏం లేదు చూడు చాహులు, గా అక్షర్ గాడు, మన జడ్డు, గట్టనే అశ్విను, ఇంకా అవసరమైతే సుందర్ గాడు, ఇంకా మనకు ఎట్టాగో కున్ఫు పాండే ఉండనే ఉన్నాడు. ఇప్పుడు గా ఇంగ్లాండ్ నాయన్ల కన్నా మన టీంలోనే మచ్చుగా ఆల్రౌండర్లు ఉన్నారు, ఇంకా మనల్ని ఆపతోడే లేడు చూడే. అంటే ఏంది రోహిత్ అన్న నన్ను రిటైర్మెంట్ ఇయ్యమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా? ఏ గదేం లేదు చాహులు, అయినా నువ్వు మన టీంకి ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ అని నీకు ఎన్ని తూర్లు చెప్పాలా? నిన్ను సరైన సందు చూసి ఆడిపిస్తా వచ్చి సప్పరి. నీ వాళ్ళకం చూస్తుంటే ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పి ఇంటికి పంపిస్తావేమని భయమైతుంది చూడే రోహిత్ అన్న. ఎప్పుడంతే ఆ మాసకో మ్యాచ్ ఆడిపిస్తావు, మళ్ళా పున్నం వరకు కూర్చోబెడతావు. ఓరే కమిన్స్ గా ఇంటున్నావా, గీ ఇండియా పిచ్చులు అంటేనే స్పిన్ పిచ్చులు, అయినా కూడా గా ఇండియా వాళ్ళు మెయిన్ స్పిన్నర్ అయిన గా చాహల్ని కూర్చోబెట్టి కూడా గెలుతున్నారు. నీకే మెలక కొరికిందని మన అగర్గానికి వెళ్ళి బొత్తిగా దేకకున్నావు. నిజంగా చూడే స్మిత్ బై, నేను కొత్త పసిపిల్లోని అంతా నా మీదనే ఆధారపడితే నేను ఉండాలనా పోవాలనా? అసలే గా విరాట్ అన్న నా దాంట్లో అవుట్ అయిన నుంచి నా మీద కసితో ఊగిపోతున్నాడు. నాకు ఏం చేయాలనో ఏమో చూడే బొత్తిగా అర్థమైతలేదు. వారిని టీంలో ప్లేయింగ్ లెవెన్ని సెట్ చేసేదానికన్నా ఊకే కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చి మట్ట సంగ ఉండేది నయం. వా అంత పని చెయ్యాకర కమ్మించు, ఇంకా కట్టుకునేటివి కంతులు మచ్చుకునేరు నాయనా. ఏందే బో అమ్మ మళ్ళా చెప్పు. ఏం లేదర కమ్మించు, నీ కెప్టెన్సీలో గీ ఇండియా అని వీళ్ళ ఊర్లోనే ఓడిచ్చే అవకాశాన్ని రిస్పెక్ట్ కాకు అంటున్నా గంతే. ఈ గొబ్బు అమ్మ నీ టిప్స్ తో ఆడకుండా మా సొంత ప్లానింగ్ తో ఆడింటే కనీసం 4 రోజులన్నా ఆడుతుంటాం చూడే. నీకు నీ టిప్స్ కి పెద్ద నమస్కారం. అసలు నువ్వు గాలబెట్టిన PDF ల పిచ్చి గురించి బొత్తిగా లేనేలేదు. ఓరే కమ్మిన్స్ గా, నాకు నిన్ననే తెలిసింది మీకైతే దొమ్మ పొకరు మచ్చుకున్నట్టుంది జుర్రా. అసలు మీరు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేరంటనే. మీరు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింటారు, పిచ్చి గురించి బాగా తెలిసింటది అనుకున్నా జుర్రా. నాకు గీ మాట ముందరనే చెప్పింటే పిచ్చి గురించి కూడా PDF చేసి పంపిస్తుంటే కదా. గీడనే జుర్రా మీరు పప్పుల కాలేసినది. ఈ గోస్మిత్ బై నీకు ఫస్టే చెప్తి కదనే, యాదవ్ ఒక పిచ్చిలే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడదామంటే వద్దు, బాలేదు, పిచ్చి నల్లగుంది, పిచ్చి సొట్టగుందంటివి. ఇప్పుడు చూడు మనకి యా గతి పట్టిందో. అంటే ఏంది తమ్ముడు, నా వలన మ్యాచ్ సంకనాకిపోయింది అంటున్నావులే? మ్యాచ్ వీకింది గబ్బు అమ్మ టిప్స్ వల్లనే గది మర్చిపోవాకు. నాకు అర్థం కాదురా మీ కళ్ళకి నేను ఎట్టగానొత్తున్నా. నిన్నగాక మొన్ననే SRH కి కప్పు గెలిపియాలని చెప్పి గా ఫైనల్ మ్యాచ్ మీద ధ్యాస పెట్టిన గంతే. దాని మీద పెట్టిన ధ్యాసలో ఒక్క పావు భాగం మీ టెస్ట్ మీద పెట్టింటే మీరే ఒక ఇన్నింగ్స్ తేడాతో గెలుతుండ్రి. ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నా, ఇంకా మిగతా 3 మ్యాచ్లు ఉన్నాయి, పొడిపెళ్ళి లేపుదాం. ఫోన్ పే అయితే రెడీ చేసుకరి. సరే బోమ్మ, ఇది ఒక్క తూరి నమ్ముతా. మళ్ళా పైసలు కొట్టించుకొని అడ్రస్ లేకుండా పోయి సగం టిప్స్ చెప్పి చేతులు దులుపుకునాలని చూసినావు అనుకో, నీ ఫోటోకి దండెత్త చూడే. సరే రా, గట్టనే గీ సన్మానాలు మ్యాచ్ కి తర్వాత చూసుకుందాం గానీ ఉంటా. గాడ మన టిప్స్ కోసం లేడీస్ వెయిటింగ్ చేస్తున్నారు. బాయ్. అవును రోహిత్, కొంపదీసి మన లేడీస్ కు కూడా గీ బువామనే ఏమన్నా టిప్స్ చెప్తున్నాడా ఏంది? గదేంది విరాట్ గట్టంటావు? ఓకేలా బువామ టిప్స్ చెప్పింటే మనోళ్ళు ఎట్ట గెలుతుండ్రి నువ్వే చెప్పు. నాకు అర్థం కాదు, గీ ఇండియా వాళ్ళేంది మాతో మ్యాచ్ అంటే చాలు లేపుకొని చప్పరిస్తారు. అరే మాతో ఎట్ట కాకుంది, మా ఆడోళ్ళు కూడా గట్టనే తయారవుతున్నారు. మరేమనుకున్నావు బాబర్ బై, గట్టుంటది మాతోని అన్నట్టు నాకు డౌటే. మేము మిమ్మల్ని జప్పరిచ్చినప్పుడే మీ ఓనిగాన్లు కొత్త టీవీలు కొంటారా, లేకుంటే మా అక్కోళ్ళు జప్పరిచ్చినప్పుడు కూడా కొత్త టీవీలు కొంటారా? గిట్టయితే మీ ఓనిగాన్లకు టీవీలు కొనకనిక మీ ఆస్తులు అమ్మినా సరిపో. యా మాట కా మాట, నాకు గీ మ్యాచ్ సుత్తున్నంత సేపుగా విరాట పర్వమే యాదకొచ్చింది.